హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదిగోండి ఈరోజు వీడియో అయితే మనం ఓ మంచి లోటస్ తయారు చేసుకుందామండి. అయితే ఇక్కడ నా దగ్గర పిస్తా షెల్స్ అయితే ఉన్నాయండి. వాటితోటైతే నేను ఈరోజు మంచి లోటస్ అయితే చేసుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తున్నానండి. అంటే ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఇదైతే ఈజీగానే మనం తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ మనం బేస్ అయితే ఇక్కడ నేనైతే అంతకుముందు చెప్పాను కదండి, ఒక కేకుకి కింద ట్రే వచ్చిందని. అదైతే నా దగ్గర ఉందని చెప్పాను కదా, అదైతే తీసుకున్నానండి. మనం కింద కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను మిడిల్లో అయితే ఇట్లాగా క్యాండిల్స్, మనం ఇందులో అయితే అమ్మవారిని బియ్యం పోసి అలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం క్యాండిల్స్ లాగా పెట్టుకోవటానికైనా క్యాండిల్ స్టాండ్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది దేనికైనా మనం మల్టీపర్పస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం ఇలాంటిది ఒకటి ఉందనుకోండి, మనం ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు స్వామివారిని కానీ అమ్మవారిని కానీ అలా పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది. మెయిన్ అయితే ఇది లోటస్ కాబట్టి అమ్మవారిని పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ శ్రావణ మాసంలో ఇలా తయారు చేసుకుందామని చేసుకుంటున్నానండి. అయితే మీకు కూడా చూపిస్తున్నాను. అయితే నా దగ్గర ఇలా ప్లాస్టిక్ది ఒక కప్పు ఉందండి. అంటే వాషింగ్ మిషన్కి 4 పక్కల 4 కప్పులు ఇలాంటివి అయితే వచ్చినాయండి. ఈ కప్ అయితే తీసుకున్నాను. ముందైతే క్యాండిల్ పెట్టేసుకొని అదైతే మధ్యలో రౌండ్ వేసుకున్నానండి. తర్వాత ఈ బౌల్ తోటైతే మనం తిరగతిప్పేసి ఇలాగా ఒక రౌండ్ లాగా అయితే వేసుకున్నాను. మనం మిడిల్ చూసి వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు కరెక్ట్గానే మధ్యలోది అయితే కరెక్ట్గానే వేసుకున్నాను, కానీ సైడ్కి వేసేది మాత్రం కొంచెం పక్కకు వచ్చేసింది నేను వేసేటప్పుడు. ఇంకా తర్వాత అయితే నా దగ్గర పెద్దది ఒకటి ఫెవికాల్ డబ్బా అయితే ఉందండి, అంతకుముందు తెచ్చింది. దాన్ని అయితే ఇలాగా మొత్తం అంతా పెట్టేసుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఈ పిస్తా షెల్స్ అయితే గట్టిగా ఉంటాయి. ఈ పిస్తా షెల్స్ అయితే నా దగ్గర అంతకుముందు నుంచి నేను కొన్ని రోజుల నుంచి తిన్నవన్నీ అలాగా జాగ్రత్తగా అయితే ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నానండి. అంటే ఇది మనం డెకరేషన్ పర్పసే వాడుకుంటాము. అంటే చూడటానికి బాగుంటుంది, దీనికి కలరింగ్ అవన్నీ చేసామనుకోండి మంచిగా ఉంటుంది. మనకి వీటిని ఎలాగైనా తయారు చేసుకోవచ్చండి, మన ఇష్టము, మన ఐడియాని బట్టి, మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి. కానీ మనకున్న ఐడియాస్, కొంతమందికి వాళ్ళకి ఒక్కొక్క ఐడియా ఉంటుంది కదండి, వీటితో ఏమేమి చేసుకోవచ్చు అనేది. మనకి ఇష్టం వచ్చింది అయితే చేసుకోవచ్చు. అంటే నేను ఇది శ్రావణ మాసంలో ఇప్పుడు అమ్మవారి కోసం అట్లా పెట్టుకుందాము అన్నట్టయితే చేసుకుంటున్నాను. అందుకని ఇలా లోటస్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అయితే నేను ఇలా ట్రై చేశానండి. ఇది ఎలా వచ్చిందో ఏంటనేది మీరు లాస్ట్లో అయితే చూడండి. మనం ఇది మల్టీపర్పస్లో అయితే యూజ్ చేసుకోవచ్చండి. కావాలంటే మనం క్యాండిల్ లాగా అట్లా పెట్టుకోవటానికి ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం పిస్తా షెల్స్ తిన్నాం కదా, అంటే మనం మామూలుగా పప్పులు ఒలుసుకొని తింటాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదని నా ఐడియా అండి, అంతే. నేనైతే అవి కొన్ని రోజుల నుంచి అయితే అలా ఉంచేసుకొని ఇదిగోండి ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మధ్యలో కాకుండా చుట్టూ పెట్టుకుంటున్నాను. అంటే మధ్యలో లోటస్ లాగా రావాలంటే ఆ ప్లాస్టిక్ అది పెడతానని చెప్పాను కదండి, ఇట్లా చుట్టూ అయితే ఒక రౌండ్ వేసేసుకొని దీనికి మధ్యలో ఇంకొక రౌండ్ పెడదామని అట్లాగైతే పెట్టేసుకుంటున్నానండి. నేను ఇక్కడైతే ఫెవికాల్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను, అప్పుడే మనకి ఊడిపోకుండా కొన్ని ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఫెవికాలు. మనము కింద వేసే బేస్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం అక్కడ ఇక్కడ పెట్టినప్పుడు కానీ అలా బియ్యం పోసి పెట్టినప్పుడు అయినా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. అంటే ఒక అట్ట ముక్క లాంటిది అలాంటిది అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. మరీ పలుచగా ఉందనుకోండి వంగిపోతూ ఉంటాయి. ఇంత కష్టపడి చేసినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఇలా కొంచెం గట్టిగా ఉండేదనుకోండి మనకి ఇది స్ట్రాంగ్గా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. మనం జాగ్రత్త పరుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఇలా చుట్టూ రౌండ్ వేసేసాను. దీనికి మళ్ళీ మధ్యలో అయితే ఇంకొక రౌండ్ అయితే పెడుతున్నానండి. తర్వాత దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదండి. మనకి పిస్తా షెల్స్ ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ఒక ఫెవికాలు ఒక 2-3 కలర్స్ ఉంటే సరిపోతుంది. మన కింద బేస్ అయితే అటముక్క అలాంటివి తీసుకుంటాం కాబట్టి ఆల్రెడీ అందరి ఇళ్ళల్లో ఉంటాయి కలర్స్. ఇవైతే కనుక మనకి ఇంట్లో ఉంటే ఓకేనండి, లేదు అంటే మన కలర్స్ సెలక్షన్ని బట్టి ఒక 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ తెచ్చుకుంటే సరిపోతుంది. అవి మనకి చిన్న చిన్న డబ్బాలు కూడా దొరుకుతాయండి. మనకి ఒక 20 రూపీస్ 25 రూపీస్ పెడితే మనకి కలర్స్ అయితే దొరుకుతాయి. అవైనా వేసుకోవచ్చండి మనం.
ఇదిగోండి ఇక్కడైతే నేను 2 లైన్స్ అయితే వేసేసాను. ఇట్లా వేసేసుకోవటమే అండి. కొంచెం ఫెవికాల్ ఎక్కువ వేసాను, కానీ ఆరిపోతే అయితే మనకి అదంతా వైట్గా అయితే ఏం కనిపించదండి. అంటే ఇప్పుడే పెట్టాను కాబట్టి అలాగా కొంచెం వైట్గా అట్లా కనిపిస్తుంది ఫెవికాల్ ఎక్కువ ఉండేసరికి. అది డ్రై అయిపోయింది అనుకోండి మనకు అది కూడా ఏం అనిపించదు. ఇక్కడైతే సైడ్లకి ఇది స్క్వేర్ షేప్లో ఉంది కదండి, అందుకని నేనైతే ఇట్లాగా 4 సైడ్లకి అయితే ఇట్లాగా 3 షెల్స్ లాగా అయితే ఇలా పెడుతున్నానండి. మధ్యలో ఒక ముత్యం కానీ అలా ఏదన్నా పెడదాము అని చెప్పేసి, అప్పుడు లుక్ ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇలాగా ట్రై చేస్తున్నానండి నేను. ఇదిగోండి అలా పెట్టేసుకొని మనం ఒకసారి ట్రై చేసుకొని చూసి తర్వాత మనం ఫెవికాల్ పెట్టేసుకొని అయితే అంటించుకోవటమేనండి. తర్వాత ఇక్కడ మధ్యలో చూపించాను కదా, దీనికైతే ఇలాగా కప్పు పెట్టేసి దీనికి ఇలా క్రాస్గా అయితే ఇలా కొంచెం వంగినట్టు అయితే ఇలాగా ఒక లైన్ అయితే ఇది కూడా పెట్టానండి. ఇదైతే పెట్టేటప్పుడు ఇంక వీడియో తీయలేదండి. మా అమ్మాయి ఇంక పద్దాకలు ఎంతసేపు ఉండాలి నేను అని చెప్పి తనకు పని ఉందని వెళ్ళిపోయింది. ఇదిగోండి తర్వాత అయితే ఇంకా ఇట్లా మధ్యలో అయితే లైన్స్ పెట్టుకుంటూ అలా రౌండ్గా అయితే నేను పెట్టుకున్నాను. అంటే మనకున్న హైట్ని బట్టి 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ అలాగా రౌండ్గా అయితే ఆ ప్లాస్టిక్ కప్పు కూడా అలాగా పెట్టుకోవాలండి. మనం స్టీల్ కప్పు అలాంటిది ఏదైనా అయినా సరే బౌల్ కానీ అలాంటిదైనా పెట్టుకోవచ్చు. అంటే స్టీల్ బౌతే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను ఇది కనిపించదు కదా ఎలాగో అని చెప్పి ఇలాగైతే పెట్టేసుకున్నానండి. అంటే మనకి ఇది డెకరేషన్ పర్పస్ కదా, అందుకని చెప్పి నేను ఇలా ప్లాస్టిక్ది అయితే పెట్టేశాను. దాంట్లో అయితే ఇలా మనం మొత్తం అంటించేసుకొని మనం కలరింగ్ చేసుకోవటమేనండి. ఇక్కడైతే నా దగ్గర గోల్డ్ కలర్ ఉంది, అందుకని చెప్పి నేను లోటస్కి అయితే ఇలా గోల్డ్ కలర్ వేద్దామని చెప్పి అయితే వేస్తున్నాను. కలర్ కాంబినేషన్ అనేది ఇది మన ఇష్టం అండి. మనకి ఏ కలర్స్ వేసుకోవాలి అనుకుంటే మన ఇష్టం వచ్చినట్టు ఆ కలర్స్ అయితే వేసుకోవచ్చండి. కాకపోతే ఇది మనకి గోల్డ్ కలర్ అనుకోండి బాగుంటుంది. అమ్మవారిని ఇట్లా బియ్యం పోసి పెట్టుకున్నా సరే బాగా అందంగా అనిపిస్తుంది. బియ్యమే కాకపోయినా మనం ఇందులో కొంచెం మనీ వేసి పైన అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు అట్లా పెట్టుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి అయితే నేను గోల్డ్ కలర్ అయితే వేసానండి. దానికి కొంచెం కింద అయితే ఒక లైను గ్రీన్ కలర్ అయితే వేసానండి. తర్వాత ఇంకొకటి అయితే ఎల్లో వేసాను. అయితే నాకైతే మాత్రం ఇది రోజు ఒక 5 నిమిషాలు అట్లాగైతే దీని మీద అలా స్పెండ్ చేసేదాన్ని. అంటే మధ్యలో ఒక లైన్ ఆరాక ఇంకొక లైను మళ్ళీ ఫెవికాల్ పెట్టేసి అవైతే అంటించేదాన్ని. ఒక్కరోజే అనుకోండి మనకి అవి ఒకదానికొకటి వంగిపోయి అలాగా ఒకదానికొకటి తగులుతూ ఊగుతూ ఉంటాయి. అందుకని చెప్పి నేను కొంచెం స్ట్రాంగ్గా ఒకటి లైన్ అంటిన తర్వాత ఇంకొక లైన్ అయితే అలాగా 10 నిమిషాలు ఒక 2 డేస్ అయితే పట్టిందండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలలో అయితే అయిపోతుంది. కాకపోతే ఆరిన తర్వాత ఇంకొక లైన్ పెట్టుకున్నాం అనుకోండి అది బాగా అనిపిస్తుంది. కలరింగ్ అయితే మనం ఒకరోజు వేసేసుకోవచ్చండి. ఫెవికాల్ కదా ఈజీగానే అంటుకుపోతుందండి. మనకి అన్ని లైన్స్ పెట్టేసుకున్నాక మనకి ఒక 2-3 అవర్స్ ఉంచేసి తర్వాత అయినా మనం కలరింగ్ చేసుకోవచ్చు అర్జెంట్ అనుకుంటే. కాకపోతే కొంచెం బాగా ఆరిందనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ఫెవికాల్ తోటి అంటించేసుకొని మనం గట్టిగా అయ్యాక కలరింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే సైడ్లకి కూడా నేను గోల్డ్ కలర్ అయితే వేసానండి. బాగా అనిపించిందా, ఎలా ఉందండి? మీరైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మధ్యలో గోల్డ్ చుట్టూ అయితే గ్రీన్ అయితే కొంచెం గ్రీన్ కలర్ అంటే ఆకుల కలరు లాగా ఉంటుందని చెప్పి అయితే అక్కడైతే గ్రీన్ వేసుకున్నానండి నేను. అయితే ఇదంతా కంప్లీట్ అయ్యాక నేను ఎలా పెట్టుకున్నాను, ఏం పెట్టాను, అమ్మవారిని పెట్టాను ఏంటనేది ఎలా డెకరేషన్ చేసుకున్నాను చూపిస్తాను. చేసిన ఈ లోటస్ మీకు నచ్చిందా అండి? ఐడియా అయితే ఎలా ఉందండి? మీకు నచ్చిందా, బాగుందా? మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.